వెరీ గుడ్ మార్నింగ్ వ్యూస్. నమస్తే, నేను విజయ చంద్రిక. ఏవెన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాలు అంటే వైసీపీ జగన్మోహన్ రెడ్డి సర్కార్ చేపట్టినప్పటి నుంచి 57 నెలలుగా ఆల్ ఇండియా సర్వీసెస్లో ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల మీద విపరీతమైన విమర్శలు ఉన్నాయి. అసలు వీళ్ళు ఆల్ ఇండియా సర్వీస్ అధికారులైనా, ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళకి చెప్పి రూల్ ఆఫ్ లా పాటిస్తున్నారా లేదా మార్గదర్శకాలను పాటిస్తున్నారా? అసలు వాళ్ళు ట్రైనింగ్లో ఏం నేర్చుకున్నారు, ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు అన్న విషయం మీద చాలా 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 సీరియస్ విమర్శలు ఉన్నాయి. అసలు ఎస్ బాస్ అనటం, లేకపోతే వారికి సంబంధించిన కోడ్ ఆఫ్ కాండక్ట్ ఫాలో కాకపోవడం, మార్గదర్శకాలు పాటించకపోవడం, ఇన్ని రకాల విమర్శలు కేవలం ఈ ఆల్ ఇండియా సర్వీసెస్లో ఉన్నటువంటి అధికారులపై విపరీతంగా ఉన్నాయి. అంతెందుకు అనేక సందర్భాల్లో కోర్టులే నేరుగా వీళ్ళందరినీ పిలిపించి అసలు మీరు సెక్షన్లు తెలుసా, మీకు సెక్షన్లు పెట్టడం వచ్చా, మీకు చదవండి మా ముందు అని చెప్పి నేరుగా వాళ్ళని కోర్టులకు పిలిపించి మందలించి అసలు మీరు ఎందుకు ఇట్లా మార్గదర్శకాలు పాటించటం లేదు, దేనికి ఏ సెక్షన్ పెట్టాలో తెలియటం లేదా, ఒకసారి మా కళ్ళ ముందు ఈ సెక్షన్ చదవండి అని చెప్పిన సందర్భాలు కోకొల్లలు. అవన్నీ కూడా అనేక సందర్భాల్లో అనేక అంశాల్లో వివాదాస్పదమైన అంశాల్లో వాళ్ళని నేరుగా కోర్టులకే పిలిపించి మందలించిన సందర్భాలు చాలా చూసాం. అంతెందుకు సాక్షాత్తు డీజీపీ గౌతమ్ సవాంగ్ని అయితే హైకోర్టులో పిలిపించి సిఆర్పిసి సెక్షన్ 151 చదివించారు. అసలు మీకు ఇది వచ్చా, చదవండి అని. అలాగే అనేక సందర్భాల్లో కోర్టు నేరుగా కూడా ఈ అధికారులందరినీ మందలించింది. అసలు మీరు ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు, పక్షపాత ధోరణి వద్దు అని. అంటే పూర్తి స్థాయిలో ఆల్ ఇండియా సర్వీసెస్కి సంబంధించిన ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ ఇలాగే ఉన్నారని చెప్పటం లేదు. కొంతమంది మాత్రం అసలు చాలా బాహాటంగా మరి ఇవన్నీ మర్చిపోయారో ఏమో, కొంతమంది మాత్రం అసలు బయటపడిపోయిన సందర్భం కూడా ఉంది. అసలు వాళ్ళు పోలీసులుగా వ్యవహరిస్తున్నారా లేకపోతే అధికార పార్టీకి సంబంధించి సైన్యంలా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు చాలా తీవ్ర స్థాయిలో వినిపించాయి. అయితే ఇంత జరుగుతోంది. ఆ మధ్య ఓటర్ల జాబితా సవరణకి సంబంధించి నమోదు, ఈ తతంగం అంతా జరుగుతున్నప్పుడు అనేక సందర్భాల్లో కూడా అవకతవకలు జరిగాయి, నేరుగా అధికారుల పాత్ర ఉంది అందులో అని సీరియస్గా రుజువులు కూడా లభించిన నేపథ్యంలో తిరుపతి ఉప ఎన్నికలకి సంబంధించి అప్పుడు ఉప ఎన్నికల అక్రమాల్లో ఐఏఎస్ అధికారి గిరీష్ అని, డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డిని అయితే చర్యలు తీసుకున్నారు. వాళ్ళు నిజంగా మూల్యం చెల్లించుకున్నారు. ఇంత తతంగం జరిగిన తర్వాత కూడా సామాన్యంగా రేపటి జరగబోయే ఎలక్షన్స్లో అధికారులు జాగ్రత్త పడతారు. అంటే మనమే చాలా సీరియస్గా చర్యలు ఉంటాయి, కాస్త జాగ్రత్తగా ఉండాలి, మనము ఏకపక్షంగా వ్యవహరిస్తే రేపు ప్రభుత్వం మారితే మనకి చాలా ఇబ్బంది ఉంటుంది అన్న విషయాన్ని గమనించాలి. కానీ మరి జరుగుతుందా అంటే లేదు అని చెప్పడంలో ఎటువంటి మొహమాటం లేదు. తాజాగా ఈ వ్యవహారం విషయంలో రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇప్పటికే అధికారుల బదిలీల ప్రక్రియ చాలా వేగంగా జరిగింది. కానీ ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. సామాన్యంగా ఎక్కువ కాలం అక్కడే ఉంటే వాళ్ళు పక్షపాత ధోరణిగా వ్యవహరించే అవకాశం ఉంది. కాబట్టి రేపొద్దున ఎలక్షన్స్లో వాళ్ళందరినీ కూడా బదిలీలు చేస్తారు. ఇది సామాన్యంగా ఎలక్షన్స్ అప్పుడు జరిగే ప్రక్రియ. అయితే ఇక్కడే ఒక వ్యవహారం చెప్పాలి. చాలా వ్యూహాత్మకంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ బదిలీల ప్రక్రియని చాలా వ్యూహాత్మకంగా తన భక్త ఐపీఎస్ని ఐఏఎస్ని మళ్ళీ చాలా జాగ్రత్తగా తూతూ మంతరంగా బదిలీలు చేస్తూ వారందరినీ ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెడితే రేపొద్దున ఎలక్షన్స్లో పరిస్థితి అనుకూలంగా ఉంటుంది అన్న వ్యూహానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ తెరలేపారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే అనేక సర్వేలన్నింటిలో కూడా వైసీపీ పుట్టి మునకడం ఖాయం. రేపొద్దున ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్లో ప్రజల మూడ్ మారిపోతోంది ఆల్మోస్ట్. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కానీ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు కానీ పూర్తి స్థాయిలో వైసీపీ వాషౌట్ అయిపోతుంది అని సర్వేలు వస్తున్న నేపథ్యంలో వివిధ సామాజిక వర్గాలు, వివిధ వర్గాలు, ప్రభుత్వంలో ఉన్నటువంటి అనుబంధ వర్గాలు, ఉద్యోగస్తులు అందరూ కూడా ప్రభుత్వ వైఫల్యాల విషయంలో లేదా ప్రభుత్వం తమకు చెప్పి ఎంత హ్యాండ్ ఇచ్చి మోసం చేసిన అంశాలన్నిటి విషయాల్లో కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ పుట్టి మునగడం ఖాయమని దాదాపుగా ఖరారవుతున్న నేపథ్యంలో ఇక్కడే చాలా వ్యూహాత్మకంగా ముఖ్యమంత్రి గారు
ఈ బదిలీల అంశంలో ఒక వ్యూహాత్మకంగా వాళ్ళందరినీ బదిలీ చేసినట్టుగా మనకు ఆ ప్లేసింగ్స్ చూస్తే జాగ్రత్తగా గమనిస్తే అర్థమవుతుంది. ఎట్లా అనేది కొన్ని నేను చెప్తాను. గతంలో చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసినటువంటి కొల్లి రఘురామరెడ్డిని విజిలెన్స్ డీజీగా పోస్ట్ ఇచ్చారు ఆయనకి, అంటే అక్కడికి నియామకం చేశారు. అలాగే మాజీ మంత్రి నారాయణ, ఆయన మొన్న మధ్య కూడా మనం వార్తల్లో చూసాం, తాడేపల్లి నుంచి ఫోన్ వచ్చింది, ఆయన వైసీపీలోకి రావాలి, పోటీ చేయాలని. ఆయన తిరస్కరించడం జరిగింది. ఆ తర్వాత ఏదో కారణంతో ఆయనకు సంబంధించిన సంస్థల్లో లేకపోతే నివాసాల్లో సోదాలు జరగడం మనం చూసాం. అయితే నారాయణ ఇంట్లో సోదాలు చేసినటువంటి ఎస్పీ రిషాంత్ రెడ్డికి ఐజీ ర్యాంక్ ఆర్ఎస్టీఎఫ్ పోస్ట్ని కట్టబెట్టారు. సో చంద్రబాబుని అరెస్ట్ చేసిన కొల్లి రఘురామరెడ్డికి విజిలెన్స్ డీజీ పోస్ట్ ఇస్తే, నారాయణ ఇంట్లో సోదాలు చేసిన ఎస్పీ రిషాంత్ రెడ్డికి ఆర్ఎస్టీఎఫ్ పోస్ట్ ఇచ్చారు. అలాగే ఇంకొక కాంట్రవర్షియల్ అధికారి ఉన్నారు, ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి. ఈయన్ని ఒంగోలు అక్కడి నుంచి ఎంపీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అభ్యర్థిగా పోటీ చేయించాలని అనుకుంటున్నారు. ఇప్పటికే ఒంగోలులో బాలినేని వర్గం వీళ్ళందరూ కూడా జగన్ నిర్ణయాలకి వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు, కుదరదంటున్నారు, చెవిరెడ్డిని ఓడిస్తామని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డిని గెలిపించేందుకు వ్యూహాత్మకంగా ఒంగోలుకు ఎస్పీ పరమేశ్వర్ రెడ్డిని అక్కడికి పంపించారన్నది ఒక విమర్శ ఉంది. అలాగే కడప జిల్లాలో ఈసారి సొంత చెల్లెళ్ళు వ్యతిరేక వ్యక్తం చేస్తున్నారు. పులివెందల్లో కూడా ఆయన పరిస్థితి అంత బాలేదని చెప్తున్నారు. సొంత జిల్లాలో కూడా ప్రజల్లో మార్పు వచ్చిన నేపథ్యంలో కడప జిల్లాలో వివేక హత్య కేసులో విచారిస్తున్న ఎస్పీ అన్బురాజన్, ఈయనైతే అసలు ఎంత కాంట్రవర్సీ అంటే సిబిఐ అధికారులపైనే కిడ్నాప్ కేసులు నమోదు చేసినటువంటి అంశం ఉంది ఆయనపై. సో ఆయన అనంతపురం ఎస్పీగా వేశారు. సో అనంతపురంలో కూడా ఈసారి ఫలితాలు వైసీపీకి అనుకూలంగా రావు అని చెప్పి సర్వేలు చెప్తున్న నేపథ్యంలో ఆయన అనంతపురానికి పంపించారు. అలాగే విపరీతమైన విశ్వాసాన్ని కొంతమంది అధికారులు, భక్త ఐపీఎస్లు అంటాం కదా, వాళ్ళు వ్యక్తం చేసిన వరుసలో డీసీపీ ఆనంద్ రెడ్డి కూడా ఉంటారు అన్న ఒక చర్చ ఉంది. సో ఆయన్ని ఇంటెలిజెన్స్కి పంపించారు. మరి రేపొద్దున ఎలక్షన్స్లో ఇంటెలిజెన్స్ అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది కాబట్టి ఎవరెవరు ఎలా ఉంది, వాళ్ళ మనసు ఏంటి, వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఎలా వ్యతిరేకంగా పనిచేసే అవకాశాలు ఉంటాయి అనేది పూర్తి స్థాయిలో తెలుస్తుంది. కాబట్టి డీసీపీ ఆనంద్ రెడ్డిని ఇంటెలిజెన్స్కి పంపించారు. ఎందుకు? ఉద్యోగులకి ఇప్పటికే వ్యతిరేకంగా ఉన్న నేపథ్యంలో ఉద్యోగులను గుప్పెట్లో పెట్టుకునే స్కెచ్ అనేది ఒక చర్చ ఉంది. అలాగే చంద్రబాబు నాయుడిని కుప్పంలో ఆయన నియోజకవర్గంలోనే అడ్డగించిన పోలీసులు కొంతమంది ఉన్నారు. వారికి నజరానుగా ఎవరైతే ఎస్పీ రిషాంత్ రెడ్డి ఉన్నారో ఆయన ఎర్రచందనం టాస్క్ ఫోర్స్కి బదిలీ చేశారు. దీనికి ఒక కారణం ఉందన్నది ఒక విమర్శ. రేపటి ఎన్నికల్లో సీమ జిల్లాల్లో అంటే రాయలసీమలో కూడా ఈసారి వ్యతిరేక పవనాలు వైసీపీకి వీస్తున్న నేపథ్యంలో అక్కడ టీడీపీ నాయకుల్ని కట్టడి చేసే వ్యూహంలో భాగంగానే ఎస్పీ రిషాంత్ రెడ్డిని ఎర్రచందనం టాస్క్ ఫోర్స్కి పంపించారన్నది ఒక చర్చ. అంటే ఓవరాల్గా 104 మంది డిఎస్పీలను బదిలీలు చేస్తే అందులో తమ వారికి సంబంధించి 42 సబ్ డివిజన్స్లో వీళ్ళని కూర్చోబెట్టారు. ఎందుకు? రేపు జరగబోయే ఎన్నికల్లో పూర్తి స్థాయిలో వైసీపీ అభ్యర్థుల గెలుపు కోసం టీడీపీ బలమైన నియోజకవర్గాల్లో ఈ అధికారులందరూ రేపొద్దున టీడీపీకి సంబంధించిన బలమైన నాయకుల నివాసాల్లో కానీ, వాళ్ళ సంస్థల్లో కానీ, వారికి సంబంధించిన వ్యాపార సంస్థల్లో కానీ సోదాలు చేయడం, లేకపోతే ఈ విధమైనటువంటి ఒక స్కెచ్లో భాగంగా ఈ పోస్టింగ్లు జరిగాయి అన్నది ఇప్పుడు సర్వత్రా ఏపీ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. అంటే 57 నెలలుగా తమకు పూర్తి స్థాయిలో విశ్వాసం చూపించినటువంటి అధికారులందరినీ కూడా బదిలీ చేసినట్టుగానే ఉంది. అలాగే తూతూ మంత్రంగానే ఉన్నాయి. టీడీపీ బలమైన, జనసేన బలమైన నియోజకవర్గాల్లో వీళ్ళందరినీ కూడా వాళ్ళకి సంబంధించిన టాస్క్లు ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే ఏదైతే ఐపీఎస్లు అని అంటామో, మరి ప్రస్తుతం ఈ జరిగినటువంటి పోస్టింగ్ల నేపథ్యంలో ఇదేం పోలీస్ సర్వీస్, అసలు ఇదేమి భక్త ఐపీఎస్లు, ఇదేం అధికారులు అన్నది ఒక చర్చ. అలాగే వైసీపీ పుట్టి మునగడం ఖాయమన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో వ్యూహాత్మకంగా ఇటువంటి అడుగులు వేశారా అన్నది బహిరంగ రహస్యమైనప్పటికీ కూడా ఇవన్నీ చూస్తుంటే రేపటి ఎన్నికలు సజావుగా జరుగుతాయా అన్నదే. మొత్తానికైతే రేపటి జరగబోయే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జరిగినటువంటి బదిలీల ప్రక్రియ అంతా కూడా తూతూ మంత్రంగానే ఉన్నట్టుగా మనకి కనిపిస్తోంది. మరి ఎట్లా చూడాలి, ఇదంతా కూడా వ్యూహాత్మకంగా కనిపిస్తున్నా మరి ప్రతిపక్షాల ముందున్నటువంటి సవాళ్ళేంటి అన్ని చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, జనసేన నుంచి స్పోక్స్ పర్సన్ అక్కల రామ్మోహన్ గారు, టీడీపీ నుంచి స్పోక్స్ పర్సన్ ఎస్పీ సాహెబ్ గారు. అందరికీ స్వాగతం అండి.
సత్యమూర్తి గారు, మీతో ప్రారంభిస్తాను. యాజ్ అ సీనియర్ జర్నలిస్ట్, మీరు మెనీ ఎలక్షన్స్ చూసుంటారు. ఇవన్నీ ఒక ఆంధ్రప్రదేశ్లోని ఇన్ని అద్భుతాలు, ఇంత వింతలు, విశేషాలు ఎందుకుంటాయి? అసలు రేపు ఈ బదిలీల ప్రక్రియ అంతా చూస్తే జరగబోయే ఎలక్షన్ సవ్యంగా, సక్రమంగా జరుగుతుందని మీకు అనిపిస్తుందా? ఇది అసలు ఎట్లా చేస్తున్నారో అర్థం కావట్లేదండి. వీళ్ళు ఐపీఎస్ ఆఫీసర్లు కాదు, కలెక్టర్లుగా వేసుకున్న ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఈ టైప్ లో ఎందుకు ప్రవర్తిస్తున్నారో అర్థం కావట్లేదు. వీళ్ళు ఇంత సబ్సర్వెంట్లుగా ఎట్లా మారిపోయారు అసలు? అంటే వీళ్ళని ఏమన్నా అంటే మంచితనంతో లొంగ తీసుకున్నారా, ఏదన్నా బెదిరిస్తున్నారా, బ్లాక్మెయిల్ చేస్తున్నారా అర్థం కావట్లేదు. ఎందుకంటే అసలు ఇంత అక్రమంగా ఇప్పుడు మామూలుగా తెలుగుదేశం వాళ్ళ మీద, కార్యకర్తల మీద దాదాపు 60 నుంచి 70,000 మంది తెలుగుదేశం కార్యకర్తల మీద కేసులు పెట్టారండి. అంటే ఈ తరహాలో అసలు ఎట్లా చేస్తున్నారో అర్థం కావట్లా. మనం చాలా మంది చూస్తున్నాం, ఐపీఎస్ ఆఫీసర్ అన్నా లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్ అయినా వాళ్ళకి ఒక్కసారి ఉద్యోగం వచ్చిన తర్వాత వాళ్ళకి ఎక్కడికి పోదు, జాబ్ ఎక్కడికి పోదు. వాళ్ళ జాబ్ చాలా పదిలంగా ఉంటుంది, వాళ్ళకి అన్ని రకాల బెనిఫిట్స్ వస్తూనే ఉంటాయి. ఏదో పోస్టింగ్, కొంతమంది ఫోకల్ పోస్టింగ్ లో ఉంటారు, కొంతమంది నాన్ ఫోకల్ లో ఉంటారు, అంతే తప్ప ఇది వాళ్ళకి ఈ విధంగా ప్రవర్తించాల్సిన అవసరమే లేదు. అటువంటిది ఇంత ఎంత విధేయత ప్రదర్శిస్తున్నారంటే వాళ్ళకి మామూలుగా వాళ్ళ సర్వీస్ రూల్స్ ఏంటి, వాళ్ళు ఏం చేయాలి అనేది పక్కన పెట్టేసి, పైగా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఎట్లా వస్తే అట్లా ఫాలో అవుతున్నారండి. అంటే ఇక్కడ ఏమిటి రూల్ ఏంటి, రైమ్ ఏంటి అనేది లేదు. వాళ్ళు బలానా వాడి మీద కేసు పెట్టు అంటే పెడతారు. అంటే వాళ్ళు ఇప్పుడు ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ 1955, కోడ్ ఆఫ్ కండక్ట్ 1968 ఇవి ఉంటాయి కదా, అంటే ఇవన్నీ వర్తించవా? ఏపీలో పొద్దుపొడుస్తాయా? వీటికి ఏమి ఆంధ్రప్రదేశ్ మినహాయింపా? ఇవన్నీ అసలు చూడటం లేదండి, ఎవరు చూడటం లేదు. మీకు నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయిన కొత్తల్లో ఒక ఇది తీసుకొచ్చాడు. ఈ ఐఏఎస్లు, ఐపీఎస్లు కోడ్ ఆఫ్ కాండక్ట్ మీద రివ్యూ పెట్టారండి ఆయన. పెట్టి ఒక కమిటీని కూడా వేశారు. వేసి వీళ్ళు ఏంటి అంటే ఏదైనా స్టేట్ కి అలాట్ చేస్తే వీళ్ళందరూ కూడా ఆ స్టేట్ లో ఉన్న ఏదైతే పొలిటికల్ పార్టీకి ఇది ఉంటారో వాళ్ళు దీనికి అనుబంధంగా మారిపోతున్నారు, ఇది కరెక్ట్ కాదు అనే విధానాన్ని వాళ్ళు గమనించి ఒక కమిటీని వేశారు. ఆ కమిటీని వేసి ఆ తర్వాత ఇంక మళ్ళీ దాని మీద ఇంకా ముందరికి ఎవరు వెళ్ళలేదు. మనం కొన్ని గవర్నమెంట్లలో మనం చూస్తుంటాం, ఈవెన్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా మనం చూసాం. దాదాపుగా 7-8 మంది ఐఏఎస్ ఆఫీసర్లని ట్రాన్స్ఫర్ చేసింది ఎలక్షన్ కమిషన్. ఎందుకు? వీళ్ళు బీఆర్ఎస్ కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పి సాక్ష్యాధారాలతో సహా ఇక్కడున్న అప్పటి ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ సాక్ష్యాధారాలతో సహా చెప్పింది కేంద్ర ఎన్నికల సంఘానికి. తెలంగాణలోనే 7-8 మంది ఉంటే ఆంధ్రప్రదేశ్ లో కనీసం 100 మంది ఉంటారండి ఈ పక్షపాతంతో వ్యవహరించే పోలీస్ ఆఫీసర్లు. ఇది మనం తిరుపతి లోక్సభ బై ఎలక్షన్ల అప్పుడు చూసాం. మనం ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉండి 30,000 ఎపిక్ కార్డులు ప్రింట్ తీసి ఇచ్చాడంటే ఇంకా అతన్ని ఏమనాలండి? ఈ తరహాలో పోలీసులు కింద స్థాయి వరకు అందరూ కూడా మొత్తం సపోర్ట్ చేసి ఈ దొంగ ఓటర్ కార్డులని ప్రింట్ తీసి ఇచ్చేసి మీరు వేసుకోండి అని చెప్పటం. ఆ చెక్ పోస్టుల దగ్గర పోలీసులు వాళ్ళందరూ వదిలే, ఇది మన బస్సే వదిలే అని చెప్పి తీసి పంపించేయటం. వాళ్ళందరూ తమిళనాడు నుంచో ఎక్కడి నుంచో వచ్చేసి అక్కడ ఓట్లు వేసుకోవటం, వీళ్ళందరూ కేసులు లేకుండా చేసుకోవటం. ఈ తరహాలో జరగటం అనేది నేను దాదాపు 40 సంవత్సరాల నుంచి జర్నలిస్ట్ గా ఉన్నానండి. నేనైతే మొట్టమొదటిసారి చూస్తున్నా. అంతకుముందు ఎక్కడో విన్నాం, అక్కడెక్కడో ఓం ప్రకాష్ చౌతాలా అనే ఒక ఆయన ఉండేవాడు, ఆయన చేశాడు అని చెప్పి హర్యానాలో అట్లా విన్నాం, కానీ ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తున్నాం అన్నమాట. ఈ మొత్తం కూడా ఈ బోగస్ ఓటర్లని చేర్పి
అసలు ఇంకొక విషయం ఏంటంటే బోగస్ ఓటర్లని చేర్పిస్తూ 4 పోలీస్ ఆఫీసర్లని, ఒక సిఐని 3 ఎస్ఐల్ని ఆ ఒంగోలు జిల్లాలో సస్పెండ్ చేశారండి. అసలు ఇంతకన్నా దారుణం ఉంటుందా? ఎందుకు ఈ మధ్య మళ్ళీ ఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ సస్పెండ్ అయితే మరో 2కి విఆర్ కి పంపించారు. ఉరవకొండలో, విశాఖలో, గుంటూరులో, చంద్రగిరిలో. నా దగ్గర ఫుల్ లిస్ట్. ఇంకా ఇటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో లెక్కే లేదండి. మొత్తం అందరూ వాళ్ళ మనుషులే. అంటే వాళ్ళ మనుషులంటే వాళ్ళ మనుషులు కూడా కాదు, వీళ్ళు వాళ్ళ బంట్రోతులు. ఆ విధంగా ప్రవర్తిస్తున్నది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో పోలీస్ శాఖ. మరి రేపొద్దున అసలు ఇలా ఉంటే, ఇప్పుడు నేను కొన్ని పేర్లు చెప్పాను, ఎక్కడెక్కడ ఎవరెవరిని ఎలా ప్లేస్ చేయాలి, ఇంటెలిజెన్స్ లో ఎలా, లేదా ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ అంటే వాళ్ళకి ఇస్తున్న టాస్క్లు కూడా వీళ్ళు సీమ జిల్లాలను కంట్రోల్ చేయాలి, లేకపోతే ఉద్యోగస్తుల మీద నిఘా ఇలా ఉంటున్నప్పుడు అసలు ఎలక్షన్ సజావుగా జరుగుతుందా రేపు జరగబోయేది? ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘానికి ఆంధ్రప్రదేశ్ అనేది ఒక పెద్ద సవాల్ అండి. వాళ్ళు ఎంత అసలు అటు ఇటు ఆలోచించకుండా వాళ్ళు గనక యాక్షన్స్ తీసుకోవాలి. ఇటువంటి ఆఫీసర్లని వీళ్ళ మీద ఇప్పుడు అందరు ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని మార్చడం అనేది సాధ్యం కాకపోవచ్చు. వీళ్ళ మీద సీనియర్ ఐఏఎస్ఎల్ని తీసుకొచ్చి నిఘా పెట్టాలండి. కేంద్ర సర్వీసుల్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ నిఘా పెట్టుకొని పోలీస్ ఫోర్సుల్ని, సెంట్రల్ పోలీస్ ఫోర్సుల్ని దించి వాళ్ళు ఈ ఎస్పీల మీద కూడా, ఎస్పీలకు కూడా ఫ్రీ హ్యాండ్ ఇవ్వకుండా చేయగలిగినప్పుడు ఇక్కడ ఏదన్నా న్యాయం జరుగుతుందండి. లేకపోతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో జరిగే ఈ వ్యవహారాలన్నీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక అబ్జర్వర్లను అంటే మామూలు అబ్జర్వర్లను పంపిస్తారు వాళ్ళు. కానీ ఇప్పుడు మనకు మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఈ ఫామ్ 6, ఫామ్ 7 అంటే ఓటర్లను చేర్చేది తీసేసేది, అందులో కొన్ని కొత్త గైడ్ లైన్స్ పెట్టారండి. ఫామ్ 7 కేవలం ఒక 5గురికి సంబంధించి మాత్రమే ఫామ్ 7లని ఒక్కొక్క వ్యక్తి ఫైల్ చేయాలి అనేది. ఇక మనం మళ్ళీ వెనక్కి వెళ్తే అసలు ఈ రూల్స్ అన్ని ఎప్పుడో అయిపోయినాయి. అవి ఇటువంటివి స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తున్నారండి. అంటే ఈ పోలీసు వీళ్ళకి సంబంధించి కూడా, ఐఏఎస్ఎల్ ఐపీఎస్ఎల్కి సంబంధించి కూడా కోడ్ ఆఫ్ కాండక్ట్ లో తీసుకొని వాళ్ళు స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయగలిగితేనే ఆంధ్రప్రదేశ్ లో కొంతైనా ప్రజాస్వామ్యం నిలబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం కదా. ఒకసారి నేను టీడీపీతో కూడా మాట్లాడి మీకు ఇస్తాను సార్ ఛాన్స్. టీడీపీ నుంచి ఎస్పీ సాహెబ్ గారు ఉన్నారు, స్పోక్స్ పర్సన్. నమస్తే సాహెబ్ గారు. ఏంటి అసలు జరిగిన బదిలీలన్నిటికీ కూడా రేపొద్దున్న జరగబోయే ఎన్నికల్లో వ్యూహాత్మకంగా వైసీపీ అభ్యర్థుల్ని గెలిపించడం, మీ బలమైన టీడీపీ నియోజకవర్గాల్ని టార్గెట్ చేయడం అన్నది ఇప్పుడు ఈ బదిలీల్లో వెనుకున్న రహస్యం, స్కెచ్, దండోపాయం ఏదైతే పేరు పెట్టుకోండి అలానే వినిపిస్తుంది. ఏంటి మీ స్పందన ఏంటి? విజయ్ చంద్ర గారు, తమరికి, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారికి, లక్ష్మణ్ గారికి మిత్రులు, అదేవిధంగా ఏబిఎన్ వీక్షకులకు నా నమస్కారాలండి. తమరు ఇంట్రోలో చాలా విషయాలు అధికారుల గురించి ప్రస్తావించారు. అదేవిధంగా ప్రజాస్వామ్యంలో ఏదైతే ఆ నష్టం జరగకూడదో ఆ నష్టం జరిగిపోతున్నటువంటి అంశాలను కూడా వివరించారు. నేను ప్రధానంగా ఏమంటానంటే, ముఖ్యమంత్రి గారు ఓడిపోతున్నాడనే భయం పుట్టుకుందండి. ఈ రోజు సామాన్యులను అడుగునా చెబుతున్నారు, అధికారులను ఈ విధంగా తన సొంత ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారనేది కూడా ప్రజలందరికీ తెలుస్తూ ఉంది. అయినా కానీ ముఖ్యమంత్రి అనేటువంటి వ్యక్తి ఎక్కడ దడవటం లేదండి. వాస్తవంగా ఎవరైనా అధికారులు ఐఏఎస్ ఐపీఎస్ల మీద కానీ ఏదైనా విషయాలు జరిగినప్పుడు గవర్నమెంట్, అక్కడ ఉన్న ప్రభుత్వం అలర్ట్ అయిద్దండి. జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి తాయిలాలు ఇస్తున్నారు. మీరు చూడండి, మొన్న ఈ మధ్యకాలంలో పోలీసు మెడల్ అవార్డులు ఇచ్చినప్పుడు కూడా మీరు చదివిన లిస్ట్ లోనే ఉన్న కొంతమందికి ఇచ్చారండి. అంటే ప్రోత్సాహకాలు ఇస్తా ఉంటారు. ముఖ్యమంత్రి గారు తనకు అనుమాయులుగా ఎవరుంటారో వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇస్తూ ఉంటారు. మరి ఈ మధ్య కాలంలో ఐఏఎస్లు కూడా వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ మర్చిపోయి వైసీపీ అడ్మినిస్ట్రేషన్ లో మునిగిపోయారండి. ఇక ఐపీఎస్ల గురించి చెప్పక్కర్లేదు, ఎస్ బాస్ అంటారు అధికార పార్టీకి. ఎందుకంటే మా అధినేత అమరావతి పర్యటన దగ్గర నుంచి విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ లో జరిగిన విషయం దాకా చాలా సార్లు పోలీసులే ఇబ్బందులకు గురి చేశారు. మరి గౌరవ హైకోర్టు పిలిచి కూడా మరి అప్పుడున్నటువంటి డీజీపీ గారి చేత సెక్షన్లు చదివించారండి. 140 సెక్షన్ కావచ్చు, 141 తర్వాత ఈ విధంగా కొన్ని అంశాలు మీకు తెలుసా అని చెప్పి వ్యాఖ్యానించడం కూడా జరిగింది. అప్పుడు కూడా పోలీస్ అధికారులు ఎవరికి కూడా భయం రాలా. ఈ మధ్యకాలంలో మీరు అన్నట్టు
తిరుపతి బై ఎలక్షన్ లో చూస్తే అరే వేల కొద్ది దొంగ ఓట్లు పోలీస్ అధికారులు ఎపిక్ కార్డులు డౌన్లోడ్ చేసే విధంగా చేశారండి. దీంట్లో ఏంటంటే మేము చాలా సార్లు పలుసార్లు మా వడ్ల రామయ్య గారు కావచ్చు, అదే విధంగా మా కేంద్ర పార్టీ కార్యాలయం అశోక్ బాబు గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా డీజీపీ గారికి లెటర్లు రాశారు. అయా పలానా సాట పోలీసులు మితిమీరి ఈ విధంగా చేస్తూ ఉన్నారు, ప్రజాస్వామ్యంలో కీలకమైనటువంటి వ్యవస్థ పోలీస్ వ్యవస్థ అని చెప్పి పలుసార్లు విన్నవించుకున్నా ఎక్కడా కూడా చర్యలు తీసుకున్నటువంటి పాపాన వాళ్ళు. ఎందుకంటే అక్కడ వారి అధికారులే చేస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోరా. దీంతో పాటు మేము గవర్నర్ గారికి ఇచ్చాము, కేంద్రంలో ఉన్నటువంటి హోంశాఖ వారికి పంపించాము, కీలకమైనటువంటి ఆధారాలతో పంపించామండి. వాళ్ళు 4.5 సంవత్సరాలు ఏదో తూతు మంత్రంగా ఉంది. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ రాబోతుంది కాబట్టి, ఎలక్షన్ నోటిఫికేషన్ రాబోతున్నాయి కాబట్టి మేము చర్యలు తీసుకున్నాము అని అంటున్నారు. మీకు కొన్ని విషయాలు కూడా తెలియాలండి. రఘురామ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఇంతకు ముందు కేంద్ర సర్వీస్ లో ఉండేవారు. ముఖ్యమంత్రి గారు ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తీసుకొచ్చి ప్రమోషన్లు ఇచ్చుకుంటా సొంత ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నాడు. మీరు చూడండి, గతంలో ఏంటంటే మరి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా నానా హంగామా చేశాడు ఆయన. 2 రోజులు రెక్కి నిర్వహించి అక్కడ చంద్రబాబు గారిని అర్ధరాత్రి వెళ్ళి అరెస్ట్ చేయటం అంటే అప్రజాస్వామికంగా అరెస్ట్ చేశారని చెప్పాం మేము ఆ రోజు కూడా. తర్వాత నిన్నగాక మొన్న మరి ఆయనకి ప్రమోషన్ ఇవ్వటం, ఆయన్ని విజిలెన్స్ అండ్ డ్రగ్ దానికి పంపించటం, అప్పుడు మరి నెల్లూరులో ఉన్నటువంటి మా నారాయణ గారి ఇంటికి వెళ్ళిపోయి నారాయణ మెడికల్ కాలేజీలో సోదాలు చేసి ఏదో విషయం ఉన్నట్టు ఇంట్లో కూడా సోదాలు చేశారు. ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది ఎక్కడ న్యాయం? అంటే స్వామి భక్తి ఏ విధంగా ఉందో చెబుతున్నానండి నేను. ఒక పాయింట్ అండి, స్వామి భక్తి అంటున్నారు. ఇప్పుడు వాళ్ళకి కొన్ని సర్వీస్ రూల్స్, కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉన్నప్పుడు డెఫినెట్ గా వాళ్ళకి ఎలా అయినా సరే మనసాక్షి ఉంటుంది. అయ్యో ఏమో అంటే ఎస్ బాస్ అనడానికి కూడా కారణం లొంగుతున్నారా, లొంగ తీసుకుంటున్నారా? నేను చెబుతానండి. ఈ మధ్య కాలంలో నాకు ఒక అతను చెప్పిన సీనియర్ జర్నలిస్ట్ చెప్పుకొచ్చారు. ఒక ఐఏఎస్ ఆఫీసరు తను ఏదో ఒక ఫైల్ మూవ్మెంట్ చేయమంటే లేదండి ఇది కష్టం, ఇది చేయటానికి లేదంటే లేదయా అందరూ చేస్తున్నారు అన్ని సెక్షన్లో, నీకు ఎంత కావాలో చెప్పన్నారంట. లేదండి నా వల్ల కాదంటే అతన్ని ఆ శాఖ నుంచి పక్క తప్పించేశారంటండి. చూడండి ఏ విధంగా జరుగుతుందో. ఇళ్లలో కూడా ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల పిల్లలు విదేశాల్లో ఉన్న వాళ్ళు కానీ ఇక్కడ ఉన్నతమైనటువంటి చదువులు చదువుతున్న వాళ్ళు కూడా నానా అసలు ఆంధ్రప్రదేశ్ లో ఈ విధంగా పరిస్థితులు ఉన్నాయి, మీరు ఎక్కడ కూడా అవకతవకలకు పాల్పడండి, దయచేసి మీకున్నటువంటి సర్వీస్ కి మచ్చ తెచ్చుకోవద్దని చెబుతున్నారంటండి చాలా మంది. మీరు గమనించండి, ఇప్పుడు గతంలో ఒక అధికారి చేశారంటే వేరే అధికారి భయపడేవాడు. ఇప్పుడు ప్రమోషన్లు ఇస్తుందండి, గవర్నమెంటే ప్రమోషన్లు ఇస్తుంది. జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇస్తున్నారు కాబట్టి ఒకళ్ళు మీరు గమనించే ఉంటారు. మీరు ఇందాక ఇంటర్వ్యూలో జనసేన కాంబినేషన్ మీరిద్దరు వస్తే అప్పుడేంటి, మా రెడ్ బుక్ ఉంది కదా, మా లోకేష్ గారు రెడ్ బుక్ చూపిస్తున్నారు, అదే వీళ్ళకి దడబడుతుంది. ఇప్పుడు ఆయన పదే రెడ్ బుక్ తీస్తేనే ఆయన మీద సిఐడి కేసు ఒకటి ఫైల్ చేశారండి. ఇప్పుడు ఆ రెడ్ బుక్ లో ఏముందో తెలియదు, కానీ ఎందుకు ఉలికి పడుతున్నారు? ఇక్కడ ఏంటంటే విధానపరమైనటువంటి అంశాల్లో అధికారుల జోక్యం ఎక్కువైపోయింది. ఇక్కడ కానిస్టేబుల్ దగ్గర నుంచి ఐఏఎస్ ఆఫీసర్ల దాకా అందరూ కూడా ఇష్యూలు చేస్తే ఎట్లా అండి? ప్రజాస్వామ్యంలో కీలకమైనటువంటిది ఓటు అండి. ఆ ఓటును కూడా అపహాస్యం చేస్తే ఎట్లా అండి? రాజ్యాంగాలు చట్టాలు ఎట్లా అమలవుతాయి? మీరు ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు చూడండి, మీరు భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో కూడా లేదు కదా ఈ విధంగా. అధికారులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ చేతుల్లోకి అధికారాలు తీసుకొని ఓటు దగ్గర నుంచి కేసుల దాకా. మీరు పొంగనూరులో చూడండి, దాదాపు అక్కడ ఉన్నటువంటి ఎస్పీ రిశాంత్ రెడ్డి గారు ఆయన మా యొక్క కార్యకర్తలు 500 మీద కేసులు పెట్టారు. అదే విధంగా అక్కడ ఉన్నటువంటి చల్లా రామచంద్రారెడ్డి అనేటువంటి మా నాయకుడు అక్కడ ఇన్ఛార్జి, ఆయన మీద రౌడీ షీటర్ ఓపెన్ చేశారు. దీంతో పాటు 250 మంది మీద రౌడీ షీటర్లు అండి. మీరు ఎన్ని చెప్పుకుంటా వెళ్తే ఏంటంటే వాళ్ళు అధికారులు వాళ్ళకు వచ్చే ప్రమోషన్లతో పాటు వాళ్ళకు వచ్చే ఏదైతే బెనిఫిట్స్ ఉంటాయో, బెనిఫిట్స్ అంటే ఏంటండి? జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా పంపిస్తా ఉంటాడు గిఫ్ట్లు. నిన్నగాక మొన్న ఒక అధికారి మరి ఇక్కడి నుంచి సెండ్ ఆఫ్ ఇస్తుంటే వాళ్ళ ఫోన్లలో చెప్పారంట, ఏమండి బాస్ ఇక్కడి నుంచి వెళ్తున్నారు, సెండ్ ఆఫ్ ఇస్తున్నాము, ఆయనకి బంగారం అంటే చాలా ఇష్టం, మీరందరూ కూడా మరి ఏదో ఒక గిఫ్ట్ తీసుకురావాలని చెప్పి ఓపెన్ గా పెట్టారు. దీంతో పాటు వాళ్ళకి ఆదేశాలు ఇస్తే వాళ్ళందరూ కూడా చిన్న గిఫ్ట్లు తీసుకొస్తే మిగిలిన పోలీస్ ఆఫీసర్లు అన్నారంట, ఏంద్రా మీరు చిన్నవి తీసుకెళ్తున్నారని వాళ్ళ ఫ్రెండ్స్ అంటే, అరే చిన్నది కాదు దాంట్లో చాలా విలువ ఉంది, ఈ విధంగా జరిగిందని చెప్పారంట. దాని మీద కూడా ఎంక్వైరీ తూతు మంత్రంగా వేశారండి. అంటే నేను అంటున్నా ఏంటంటే ఏ ఏరియా అనేది త్వరలో ఉందండి, అది ఎంక్వైరీలో ఉంది, నేను చెప్పటం సబబు కాదు, అది ఎంక్వైరీ జరుగుతుంది దాని మీద. దీంతో పాటు మీరు చూడండి, అమరావతి ప్రాంతంలో మీరు విశాల్ గున్ని గారు గుంటూరు ఎస్పీగా ఉన్నప్పుడు మరి అమరావతి ప్రాంతంలో ఎస్సీ ఎస్టీల మీద అట్రాసిటీ కేసులు పెట్టారండి. అరే ఇది ఎక్కడ న్యాయం అండి? ఒక ఐపీఎస్ ఆఫీసరు ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించినటువంటి వ్యక్తి ఈ విధంగా తప్పు అని ఎప్పుడు అనలేదండి ఆయన బయటకు వచ్చి.
మీకు అనంతపురం ఎస్పీగా మరి ఫకీరప్ప ఉండారండి. ఈయన అసలు సిబిఐ ఎస్పీ మీదే కేసు పెట్టారండి. మీరు చూడండి, కీలకమైనటువంటి సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మీద ఏ విధంగా కేసు పెడతారండి. అంటే ఇటువంటి చెప్పుకుంటూ వెళ్ళాలంటే మీరు అదే విధంగా పొంగనూరులో ఆ సిఐ రాఘవరెడ్డి, డిఎస్పీ సుధాకర్ రెడ్డి, ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఎవరు కాదన్నా అవునన్నా ముఖ్యమంత్రి గారు తన సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఆఫీసర్ ని బలిపోసం చేస్తున్నాడండి. ఇక్కడ రేపు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అధికారంలోకి వస్తే జవాబు చెప్పుకోవాల్సింది వీళ్ళందరూ. మరి వీళ్ళందరూ ఎందుకు ఆశపడుతున్నారో అర్థం కానటువంటి విషయం. మీరు దీంతో పాటు ఇంట్రోలో కూడా కీలకంగా ఈ పోలీస్ ఆఫీసర్లకి ఈ విభాగాలు అప్పచెప్పారని చెప్పి వాళ్ళకి వాస్తవంగా పేరుకే అధికారులండి. వాళ్ళు చేసేది మొత్తం కూడా వైసీపీ అధికార పని. వాళ్ళ ఏదైతే ఇప్పుడు చెత్తను మార్చాడు కదండి, అక్కడ తీసుకెళ్లి ఇక్కడ చెత్తేసి అక్కడ బంగారం అని చెబుతున్నారు కదా, ఆ బంగారాన్ని టీడీపీ జనసేన జేపీఎస్ అంటుందా దీన్ని, జగన్ పోలీస్ సర్వీసా? ఎస్, ఖచ్చితంగా. ఇప్పుడు ఇక్కడ తీసుకెళ్లినటువంటి చెత్తను అక్కడ వేస్తున్నాడు కదా, దాన్ని బంగారం చేయడానికి అధికారులను వేస్తారండి, వాళ్ళని గెలిపి ఏదో విధంగా. దీంతో పాటు మరి వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 70,000 మంది మా కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టారండి. మా సెకండ్ కేడర్ నాయకులు 12,000 మంది మీద అక్రమ కేసులు పెట్టారు. ఒక ప్రశ్న సాహెబ్ గారు, 57 నెలల్లో జరిగిన తతంగాన్ని ఇంకా మాట్లాడుతున్నాం. 2 నెలల్లో ఇది ఉంది. ఆయన 2 నెలల్లో జరగబోయే తతంగానికి స్కెచ్ చేసుకుని ప్లాన్ వేసుకుని వెళ్తున్నారు. ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఈ పోస్టింగ్ల మీద లిస్టు తయారు చేసి ఎవరికైనా కంప్లైంట్ ఇస్తారా, లేదా వీళ్ళని మార్చమని అడుగుతారా, లేకపోతే మీరు ఎట్లా? తాజాగా కూడా మనం చూసాం, ఇప్పుడు వీళ్ళందరికీ కొన్ని టాస్క్లు ఇచ్చారన్నది ఒక చర్చ. తాజాగా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు గారికి సంబంధించిన వ్యాపార సంస్థల మీద కూడా దాడులు జరిగాయి లేదా సోదాలు జరిగాయి అనేది ఒక చర్చ. లేదా టీడీపీ సానుభూతి పరులకు సంబంధించిన గ్రానైట్ వ్యాపారాల మీద కూడా ఇలా జరుగుతున్నాయి అన్నది చర్చ ఉంది. అంటే మీరు ఇంకా 57 నెలల్లో జరిగిన లెక్కలే ఇక్కడ చెప్తున్నారు, కానీ 2 నెలల్లో జరగబోయేది ఇది అన్నప్పుడు మీరు ఏం చేస్తారు? అంటే విజయ్ చంద్ర గారు, ఇది జరిగిందని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారు. అంటేనండి, అదేనండి, ఇంతమంది మీద కేసులు పడి దీంతో పాటు పెన్షనర్ల మీద, దివ్యాంగుల మీద కూడా కేసులు పెట్టారండి. మీరు చెప్పిన మీరు లిస్టు చదివినటువంటి అధికారుల మీద ఆల్రెడీ కంప్లైంట్స్ ఇచ్చున్నాం. చర్యలు తీసుకోవాల్సినటువంటిది కేంద్ర ప్రభుత్వం ఇక్కడ. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఐపీఎస్ ఆఫీసర్లు, కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఉన్నారు. మీరు చూడండి, కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు మరి వైకాపా పార్టీ సోషల్ మీడియా విభాగానికి కోఆర్డినేటర్లుగా కూడా చేస్తున్నారంటండి, ప్రజల సొమ్ము తీసుకుంటా. ఐపీఎస్లు కూడా అదే విధంగా మరి వాళ్ళ సోషల్ మీడియా విభాగంలో ఏ రోజుకు ఆ రోజు ఏ టీవీలో ఏ డిబేట్ జరుగుతుంది, ఎక్కడెక్కడ ఏ అంశాలు జరుగుతున్నాయి, ఇవన్నీ పోసుకొచ్చినట్టు ప్రతిరోజు అప్డేట్ చేస్తూ ఉన్నారు. అంటే అధికారుల్ని వాళ్ళ పార్టీ కార్యకర్తలాగా ఉపయోగించుకుంటున్నారండి. మేము అవునండి. నేను చిన్న ఉదాహరణ చెప్పమంటారా? చెప్పండి. నిన్న ముఖ్యమంత్రి తన సొంత కాన్స్టిట్యున్సీలో పులివెందుల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కాళ్ల కింద డాక్టర్ బాబాసాహెబ్ గారి అంబేద్కర్ విగ్రహం పెట్టారండి. దానికి వాళ్ళు, నేను ఒక ప్రముఖ టీవీ ఛానల్ TV5 లో కూడా మాట్లాడటం జరిగింది. ఏమండి, ముఖ్యమంత్రి గారు గొప్ప గొప్ప మాటలు చెబుతూ భారతదేశంలోనే 125 అడుగుల విగ్రహాన్ని నేను మరి అమరావతిలో స్థాపించాను అని గొప్ప మాటలు చెబుతున్నారు కదా, మరి ఎందుకని ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీ పులివెందుల్లో వాళ్ళ తండ్రి పాదాల కింద ఈ విగ్రహం పెట్టారు? ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలని చెప్పాం. అదేవిధంగా మా నాయకులు భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గారు, మా నాయకులు చాలా మంది దీని మీద సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. అంటే ఈ ఒక అధికారి చూసి వాళ్ళకి నైట్ అప్డేట్ చేస్తే నిన్న వచ్చిన సాక్షి పేపర్లు అప్డేట్ చేశారండి వాళ్ళు. లేదు ఆ విగ్రహం అంట హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి ఊరకట్ట పెట్టారంటండి, అది వేరే చోటకి తరలించడానికి. అది పులివెందుల్లో సుందరీకరణ పనుల్లో భాగంగా పెట్టారంట. అంటే పులివెందుల్ని సుందరీకరణ చేస్తానికి వైఎస్ రాజశేఖర రెడ్డి పాదాల దగ్గర డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెడతారా? అంటే చూడండి, సోషల్ మీడియాలో ఇటు వచ్చే కూడా అధికారులు నిశ్చితంగా పరిశీలించి నిస్సిగ్గుగా వాళ్ళకి అందజేసి దాన్ని సాక్షిలో నిస్సిగ్గుగా రాసుకున్నారండి, మేము కావాలని పెట్టామని. అంటే ఇది ఒక ఉదాహరణ. దీని నుంచి స్పోక్స్ పర్సన్ అక్కల రామ్మోహన్ గారు ఉన్నారు. రామ్మోహన్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఏంటి, కీలక విభాగాల్లో సొంత వర్గీయుల నియామకాలు బదిలీలు జరిగాయి అన్నది ఇప్పుడు చర్చ. జనసేన ఏమంటుంది? అందరికీ నమస్కారం అమ్మా. ఇది చాలా బాధాకరం అమ్మ. ప్రజాస్వామ్యంలో మనం కలెక్టర్ గారి దగ్గర నుంచి పంచాయతీ స్థాయి సెక్రటరీ వరకు కూడా ప్రజలందరూ రాజకీయాలకు అతీతంగా వాళ్ళని ఒక దేవుళ్ళలాగా చూస్తూ ఉంటారు ప్రజలు. ఇవాళ వాళ్ళు ఏమయ్యారంటే దేవుళ్ళ కానించి అంటే దాన్ని ఎలా మాట్లాడచ్చో తెలియదు, కానీ మరి ఈ సందర్భంగా అనకూడదేమో.
ఆ విధంగా వాళ్ళ మీద ఒక చెడు అభిప్రాయం అనేది ప్రజల్లో వచ్చేస్తాము. ఇంతకుముందు మనం కలెక్టర్ గారు ఎదురు పడితే 2 చేతులు ఎత్తి దండం పెట్టే పరిస్థితి అందరికి కలిగేది. ఇవాళ వాళ్ళని చూస్తే ఒక అవినీతి పరులాగా, బ్యూరోక్రసీ అంటేనే వాళ్ళ ఒక అవినీతి రాజ్యం వెళ్తుంది అనేది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. వాళ్ళకి అవినీతికి పాల్పడకపోతే అసలు రాజకీయ నాయకులతో చెప్పు చేతల్లో వాళ్ళు ఎందుకు అలా బలిపశువులు అవుతున్నారు అనేది మనం ఇక్కడ చాలా స్పష్టంగా చూడాలి. ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళు అవినీతికి పాల్పడుతున్నారో ఇప్పుడు మనం మాట్లాడుకున్న మిత్రులు చెప్పిన అన్ని అంశాలు కూడా అందులో భాగమే. డబ్బు కాసుపడో పదోన్నతులకో లేదంటే ఇంక రకరకాల ప్రలోభాలకి లోనయ్యి ఈ విధంగా అధికార పార్టీ తొత్తుల్లాగా మారి ఇవాళ బ్యూరోక్రసీ మొత్తం కూడా భ్రష్టు పట్టిపోయింది. అన్ని గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కూడా రాష్ట్ర స్థాయి నాయకులంతా కూడా ఈ బ్యూరోక్రసీ అంతా కూడా చాలా వరకు 90% భ్రష్టు పట్టిపోయింది. ఏదో ఒక 10% నీతి నిజాయితీలుగా సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, కానీ 90% భ్రష్టు పట్టిపోయింది. ఇది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. దీన్ని చాలా తీవ్రంగా మీరు పోలీసు వ్యవస్థని కంట్రోల్ చేయలేకపోతే రాజీనామాలు చేసి వెళ్ళిపోండి అన్నారు. అంటే కోర్టులు కూడా చెప్తున్నా కూడా ఏం చలనం లేదా? లేదమ్మా, వీళ్ళన్నిటికీ సిగ్గొదిలేశారు. అట్లా ముఖ్యమంత్రి ఎలా అయితే జైల్లో ఉండి ప్రజల సొమ్ము లక్షల కోట్లు దోసేసి జైల్లో ఉండి నాకేమీ తెలియదు అన్నట్టుగా అంతా పైవాడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు అనే ఒక చిరునవ్వు నవ్వుతో ఎలా అయితే సిగ్గొదిలేసి పరిపాలన చేస్తా ఉన్నాడో వీళ్ళు కూడా తండ్రి తగ్గ కొడుకులాగా ముఖ్యమంత్రికి తగ్గట్టు అధికారులలాగా తయారయ్యారు వీళ్ళు. ఆయన చెప్పిందే వేదంలాగా ఆయన కన్ను సాగంలోనే ఇప్పుడు. ఎందుకంటే మనం చూసాం ఇతర అసలు అధికారంలో లేనప్పుడే ఐపీఎస్ ఐఏఎస్లో కొంతమంది జైలు పాలైపోయారు. శ్రీలక్ష్మి లాంటి వారు కావచ్చు, చాలా మంది. ఏది అధికారం ఇతను అసలు అధికారం అనుభవించిన రోజుల్లోనే 15 ఏళ్ల క్రితం. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా కొంతమంది శ్రీలక్ష్మి గారు లాంటి వాళ్ళు ఇవాళ ఆవిడలాగా బలిపశువులు అవడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా రేపు జనసేన టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వీటన్నిటి మీద ఎంక్వైరీ చేసి ఎవరైతే ఈ అవినీతి ఉచ్చులో కూరుకుపోయి ఈ విధంగా దొంగ ఓట్లు తయారు చేయడానికి సహకరించిన వాళ్ళు కావచ్చు, లేకపోతే ఎలక్షన్స్ నే జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉంటారు. వైజాగ్ లో పవన్ కళ్యాణ్ గారిని కట్టడి చేసినప్పుడు గానీ, లేకపోతే ఇవన్నీ ఎలక్షన్స్ కి ముందు ఇవన్నీ కూడా ఎప్పుడో. కానీ ఇప్పుడు 2 నెలల్లో ఇంకా కట్టడి ఎలా చెయ్యాలి, ఎవరెవరిని ఎక్కడ ఆపాలన్న దాన్ని స్కెచ్లు వేసుకుని ముగ్గులు వేసుకుని మరి వెళ్తున్నారు. అక్కడ ఏం చేస్తారు? ఖచ్చితంగా అమ్మా, దాని మీద కూడా జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఇటీవల కాలంలో కేంద్ర ఎలక్షన్ కమిషనర్ గారిని కలిసి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల గురించి చాలా వివరంగా వారికి చెప్పడం జరిగింది. అట్లాగే అంటే ఇక్కడ మనం చేసే పని ఏంటంటే ప్రతిపక్షాలుగా వాళ్ళు చేస్తున్న తప్పులు ఏలెత్తి చూపించడం తప్పితే ఇక్కడ మనం చేయగలిగింది ఏమి లేదు. కానీ దాన్ని ప్రజలకు తెలియపరచాల్సిన అవసరం ఉంది, పై అధికారులకి తెలియపరచిన అవసరం, కేంద్ర అధికారులకి. ఆ విధంగా మనం తెలియపరిచాం. లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంచాలి, ఎలక్షన్ కమిషన్ దీని మీద చాలా స్ట్రిక్ట్ రూల్స్ తీసుకోవాలని చెప్పి ఇటు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు జాతీయ ఎలక్షన్ కమిషన్ అధ్యక్షుల వారు వాళ్ళందరూ కూడా కలిసి వినతి పత్రాలు ఇచ్చి ఈ ఎలక్షన్ సజావుగా జరగాలని చెప్పి కూడా వారు విన్నవించుకోవడం జరిగింది. ఖచ్చితంగా బీజేపీ కూడా దీని మీద దృష్టి పెట్టి సజావుగా ఎలక్షన్ జరిగే పనిచేస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఎవరైతే ఈ అవినీతికి పాల్పడే అవినీతికి ఆశపడి అంటున్నారా, ఒకటి సరే నేను బీయింగ్ లేడీ కొన్ని మాట్లాడలేకపోతున్నాను, వెంట్రుకు కూడా పీకలేరు, అలాంటి అయితే మామూలు వాళ్ళు మాట్లాడలేరు, మరి ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, ఇవన్నీ చూసుకుని ఈ ధీమాతో అంటున్నారా? సింగిల్ గా రండి, మీకు ధైర్యం లేదా అని అంటారు కదా. మరి ఇప్పుడు పొత్తుల ఆవశ్యకత, బీజేపీ ఎందుకు అవసరం, మీరందరూ ఎందుకు వెళ్ళాలన్నది ప్రజలకు చెప్పాలి కదా ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు. ఖచ్చితంగా అమ్మా, మీరు జగన్మోహన్ రెడ్డి గారి మాటలు ఒక 6 నెలల కింద చూసుకున్నట్టయితే, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, వాళ్ళ నాయకులు 6 నెలల క్రితం మాట్లాడిన మాటలకి ఈ రోజుకి అసలు సంబంధం లేకుండా ఉంది. ఆ రోజు టాప్ టు బాటం అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి గ్రామ స్థాయి పార్టీ అధ్యక్షుడు కూడా ఏం మాట్లాడేవాడు అంటే 175కి 175 అని మాట్లాడేవాడు. తర్వాత ఏ స్థాయికి వచ్చారంటే ఒక నెల రోజుల క్రితం వాళ్ళ క్యాబినెట్ మీటింగ్ జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారు వాళ్ళ సహచర మంత్రులకు చెప్పాడంట,
మీరేంటి అందరూ ఆందోళన ఉన్నారు, మీరు ఆధారపడమాకంటే ఖచ్చితంగా 90 సీట్లతోనే మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని స్వయాన ముఖ్యమంత్రి గారే అంటే 175 కానీ 90కి ఆయన మాట్లాడుతుంటూనే ఒక్కసారికి ఉలుక్కు పడ్డారంట మంత్రులని అక్కడ ఉన్న అధికారులు కూడా. ఇదేంటి 175 అన్నాడు, 90లో గెలవడం అంటే అది ఆల్మోస్ట్ మన గవర్నమెంట్ పోయినట్టే, ఆయన 190 వచ్చిందని. ఇవాళ ఏ స్థాయికి వచ్చారంటే ఖచ్చితంగా ఎంతో కొంత బయటపడతామనే స్థాయికి వచ్చారు వాళ్ళు. ప్రజాస్వామ్యంలో 175కి 175 వస్తుందని ఎప్పుడైతే ముఖ్యమంత్రి అన్నాడో అతను ఓటమిని అంగీకరించాడు. ఎందుకంటే అది కుదరని పని. 175 వస్తుంది అనేది ప్రపంచంలో ప్రజాస్వామ్యంలో ఎక్కడ కుదరదు. అది కుదరని మాట ఆయన అన్నాడు అంటేనే ఆ రోజుతోనే అతను పతనం మొదలైంది, అతను ఓటమిని అంగీకరించినట్టు. ఇవాళ ఏ స్థాయికి వచ్చారంటే ఎంతో కొంత కనీసం మేము ఎంత ఓడిపోయినా 60-70 సీట్లు తెచ్చుకుంటాం అనే స్థాయికి వచ్చారు. అంటే వాళ్ళకే భయం పట్టుకుంది, ఓటమిని అంగీకరిస్తున్నారు. ఆ ఓటమిని ఎట్టగట్ట బయటపడి ముందుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ అధికారులందరూ కూడా ఏ విధంగా ఫామ్ 6-7 దుర్వినియోగం ఏ స్థాయిలో అవుతుంది, వై నాట్ 175 ధీమా వెనక ఇదే అని అంటున్నప్పుడు అందరికీ కీలక స్థానాల్లో ఇప్పుడు ఈ నియామకాలు ఇలా జరిగినప్పుడు మీరందరూ ఇలా ఉంది ఇలా అని ఏదన్నా మార్చమనో లేకపోతే ఒక లిస్టు ప్రిపేర్ చేసో అమిత్ షా గారిని ఏమైనా కలుస్తారు? అందరూ కలిసి వెళ్ళి ఇదిగో ఇలా ఉంది పరిస్థితి, ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లి అటు అమిత్ షా గారి దృష్టికి తీసుకెళ్లి? ఖచ్చితంగా గతంలో కూడా ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ పెద్దలకు తెలియపరచడం జరిగింది. ఖచ్చితంగా అప్పుడు ఇంకా ఎలక్షన్ సమయం ఉంది కాబట్టి వీటన్నిటిని కూడా నిశ్చితంగా పరిశీలిస్తున్నామని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ దీని మీద పూర్తి దృష్టి పెట్టి కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలతో ఏదైతే అధికారులు ఉన్నారో వాళ్ళతో ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ దురాకర్షాలన్నీ కూడా కట్టడి చేసి ప్రజాస్వామ్యంగా ఎలక్షన్ జరిగే విధంగా. సాహెబ్ గారు, ఇప్పుడు ఇక్కడ ఇంకొక పాయింట్, 104 బదిలీల్లో 42 సబ్ డివిజన్లలో తమ వాళ్ళకి కేటాయించారన్నది ఒక పాయింట్. మీకు గుర్తుండే ఉంటది, లాస్ట్ ఎలక్షన్ అప్పుడు బట్ట కలిసి మీ మీద వేశారు. పదోన్నతులు, బదిలీలు, డిఎస్పీలు అంతా ఒక సామాజిక వర్గం వాళ్ళే అని విజయసాయి రెడ్డి గారు వీళ్ళంతా మీద దుమ్మెత్తి పోసారు మీ మీద. కానీ జరిగిన 4 పోస్టింగ్లే ఒక వర్గం వారు. ఇప్పుడు అప్పుడేమో బట్ట కాల్చి మీద వేశారు, ఇప్పుడేమో కట్టడి చేయడానికి ఒక వ్యూహం వెళ్తున్నారు. ఏం చేస్తారు మీరు? అంటే విజయ్ చంద్రిక్ గారు, వైకాపా పార్టీ సిద్ధాంతం ఏంటంటే ఒక అబద్ధాన్ని పదే ప్రజల్లోకి రిపీట్ చేస్తూ తీసుకెళ్తే ఆ అబద్ధాన్ని కొన్ని రోజుల తర్వాత నిజమని నమ్ముతారని చెప్పి మరి వారి తండ్రి రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి అబ్బినటువంటి విద్య వీళ్ళకి. నేను ఏమంటానంటే, ఇప్పుడు పోలీస్ వ్యవస్థని మీరు కంట్రోల్ చేస్తుంది వాళ్ళు 4 వ్యక్తుల్ని మరి ఆంధ్రప్రదేశ్ ని విభజించారండి. 4 వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళకి. మీరు విశాఖపట్నం వైవి సుబ్బారెడ్డి, అదేవిధంగా సాయిరెడ్డి అనే ఆయనకి అప్పచెప్పారు. వాళ్ళ కనుసన్నల్లోనే వాళ్ళ దగ్గర అధికారులు వీళ్ళకి పోస్టింగ్లు ఇవ్వాలని చెప్పడం, కింది స్థాయిలో ఎస్ఐ, సిఐ, కానిస్టేబుల్ ని వాళ్ళు ఇలా మాట వినపోతే విఆర్లోకి పంపించడం, ఇవన్నీ సంకేతాలు తీసుకెళ్లారు. ఇవన్నీ జరుగుతున్నది కూడా 4.5 సంవత్సరాల నుంచి జరుగుతుందండి. కాబట్టే నిజాయితీ కలిగినటువంటి అధికారులు కూడా వీళ్ళ దెబ్బకు భయపడుతూ ఉన్నారండి. మీకు ఇంకో అంశం కూడా చెప్పాలి నేను. గతంలో మరి 1000 కోట్లు దోచేశాడని చెప్పి మీరు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఒక ఎకనామిక్స్ ప్రొఫెసర్ ఇక్కడ ఒక రీసెర్చ్ చేసి వెళ్ళి అక్కడ పాఠ్యాంశంగా పెట్టారని చెప్పి విన్నాం. ఈ మధ్య కాలంలో 175కు 175 వస్తాయి అని చెప్పి వీళ్ళు సోషల్ మీడియాలో పెట్టుకోవడం వల్ల ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఒక విద్యార్థి జాన్ జిబ్బెట్ అనేటువంటి ఒక ప్రొఫెసర్ గారికి చెప్పారంట, సార్ ఇది ప్రజాస్వామ్య దేశం కదా, మరి ఆంధ్రప్రదేశ్ లో ఈ విధంగా ఉందన్నప్పుడు దాని మీద నేను స్టడీ చేసి వస్తానని చెప్పి 1 year క్రితమే ఆయన ఇక్కడికి వచ్చాడు. వచ్చి ఇక్కడ ఉన్న పరిస్థితులు చూసి ఆయన ఒక రీసెర్చ్ కథనాన్ని తీసుకెళ్లి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఉన్నటువంటి తన స్టూడెంట్స్ కి చెప్పారు, జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా అపహాస్యం చేస్తున్నాడు అనేది. ఇది పెద్ద ఆర్టికల్ గా కూడా వచ్చిందండి చాలా పత్రికలో. నేనేమంటానంటే, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి తన అధికారంలో ఉండటం కోసం మరి దేనికైనా బరి తెగిస్తారంటానికి ఈ 175కి 175 గెలుస్తామనేది ఒక ఉదాహరణ. మీరు చెప్పినట్టు ఇక్కడ పోలీస్ అధికారులనే కాదండి, కీలకమైనటువంటి శాఖ పంచాయతీరాజ్ వ్యవస్థ అండి. మీరు గమనించండి, పంచాయతీరాజ్ వ్యవస్థ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉందా అంటే ప్రశ్నార్థకమే. ఎందుకంటే సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి విఆర్ఓలను పక్కన పెట్టేశారు. గతంలో విఆర్ఓలు భయపడేవాళ్ళండి ఏమన్నా గ్రామీణ స్థాయిలో ఏమన్నా చేయాలంటే. ఇక్కడ వీళ్ళకి తోడన్నట్టు సచివాలయ ఉద్యోగస్తులకు తోడు మరి వాలంటీర్లు నిప్పుకి ఆద్యం పోసినట్టు వీళ్ళిద్దరూ కలవటం వల్ల దొంగ ఓట్ల దగ్గర నుంచి మరి తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల మీద పోలీస్ కేసుల దాకా వీళ్ళ హస్తం ఉందండి. నేను ఎందుకంటున్నానంటే,
మీరు చూడండి, ఆనందరెడ్డి అని చెప్పి విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆయన సిపి గారిని తీసుకొచ్చి కీలకమైన పోస్ట్ ఇక్కడ ఇచ్చారు. మీకు ఆయన డీజీపీ ఆఫీస్ కు తీసుకొచ్చారు. దీంట్లో ఏంటంటే ఆయన బదిలీ చేసేటప్పుడు కూడా ఫస్ట్ విజయవాడ డీసీపీగా చేశారండి. తర్వాత అక్కడి నుంచి బదిలీ చేసేసి ఈ రాష్ట్రంలో ఎవరైతే మనకి సానుకూలంగా లేరో వాళ్ళని నువ్వు కట్టడి చేయాలి, ఎలక్షన్స్ రాబోతున్నాయి అని చెప్పి దానికోసం అతను నియమించుకున్నట్లు సమాచారం. అంటే ఏ విధంగా వ్యవస్థలను వీళ్ళు నిర్వీర్యం చేస్తున్నారనే దానికి ఈ చెప్పిన ఉదాహరణలండి. వ్యవస్థలను మార్చేస్తున్నారు. ఎవరన్నా కానీ వీళ్ళ మీద మాట్లాడితే మీరు చూడండి, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు గారు ఆయన ఇక్కడ దొంగ ఓట్లు ఉన్నాయి అని చెప్పి కీలకమైనటువంటి ఆధారాలు ప్రవేశపెట్టి మరి ఆయన ప్రైవేట్ కేసు హైకోర్టులో వేసినప్పుడు కొంతమంది అధికారుల్ని అక్కడ సస్పెండ్ చేశారు. ఆయన మీద పగబట్టేసేసి ఆయన మీద అక్రమమైన కేసులు బనాయిస్తూ ఉన్నారు. ఆయన నానా ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. అదే విధంగా ఉరవకొండలో కూడా చూసాం. ఉరవకొండలో పయ్యావుల కేశవ్ గారు ఆయన ఒక పోరాటం చేశాడు. 2 గ్రూప్ 1 ఆఫీసర్లు సస్పెండ్ చేయించారండి. అది మామూలు విషయం కాదు కదా. కాదు, ఇవన్నీ ఆలోచించే ఇప్పుడు మొన్న అమిత్ షా గారితో చంద్రబాబు గారు కలిసినప్పుడు ఇవన్నీ కూడా దృష్టికి తీసుకెళ్లారా? ఒకటి, రేపొద్దున మీరు రండి సోలోగా అని అంటారు కదా, మరి ఇప్పుడు ఈ ఆవశ్యకత ఇవన్నీ చెప్పే ప్రయత్నం ఉందా? రేపొద్దున అసలు ఇవన్నీ గాడిలో పడతాయా? కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా లేదా మోదీ షా గారి దృష్టికి తీసుకెళ్ళినా ఇవన్నీ అసలు గాడిలో పడతాయని అనుకుంటున్నారా మీరు? విజయ్ చంద్రిక్ గారు, మా చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారిని కలిసినప్పుడు కాదండి, అప్పుడు కాదు, దాదాపు 4 సంవత్సరాల నుంచి మేము కీలకమైనటువంటి ఆధారాలతో లెటర్ల రూపంలో ఆ పెన్ డ్రైవ్లు కూడా పెట్టి పంపించాం కేంద్రానికి. గవర్నర్ గారికి ఒకటి, డీజీపీ గారికి ఒకటి, కేంద్రంలో ఉన్నటువంటి హోంశాఖ వారికి ఒకటి. విచిత్రం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి డీజీపీ గారు మరి ఆయన ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఎవరైనా కలవాలంటే కలవటానికి అవకాశం ఇవ్వండి, మమ్మల్ని ఎందుకో అంటరాని వాళ్ళగా చూస్తున్నారు, ప్రభుత్వ సొమ్ము తీసుకుంటా. మేము చాలా సార్లు ఈ విధంగా జరుగుతుందండి డీజీపీ గారు అని చెప్పి మొరపెట్టుకోవటానికి వెళ్ళినా కూడా గేట్ నుంచి లోనకి చెప్పారు కదా సత్యమూర్తి గారు. సరే, ఒక్క పాయింట్ చెప్పండి. కళ్ళ ముందు అన్ని కనిపిస్తున్నాయి, ఫెయిర్ ప్లే ఉంటదా ఉండదా అనేది అనుమానం కిందే ఉంది ఇవన్నీ చూస్తుంటే. ఏంటి, ఏం చేయాలి? ప్రతిపక్షాలు టార్గెట్ గానే వెళ్తోంది ఇదంతా. మరి ఏంటి మార్గాలు ఏమన్నా ఉన్నాయా దీనికి? ఇది అంటే కేంద్ర ఎన్నికల సంఘం చాలా కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవాలండి. కరెక్ట్ డెసిషన్స్ చాలా వేగంగా తీసుకోవాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్ లో కనపడుతూ ఉన్నది. ఎప్పుడో తిరుపతి లోక్సభ బై ఎలక్షన్ లో జరిగిన అక్రమాలకి ఇప్పుడు చర్యలు తీసుకున్నారు. ఈ లోపల ఆయన ఎలక్ట్ అయిపోయాడు, ఆయన పార్లమెంట్ లో మాట్లాడుతున్నాడు, ఆ ఎంపీ లాట్స్ నిధులు ఖర్చు పెడుతున్నాడు, మరి ఇవన్నీ చేస్తున్నాడు కదా. ఇంకొక ఆ తిరుపతి లోక్సభ బై ఎలక్షన్ లో జరిగిన సంఘటనలని చూసిన తర్వాత అయినా సరే ముందస్తు చర్యల్ని కేంద్ర ఎన్నికల సంఘం ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే వేగంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం సాధారణంగా ఏం చేస్తుంది అంటే ఈ రాష్ట్ర అధికారుల్ని వాళ్ళ ఒపీనియన్ అడగటం ఇదంతా జరుగుతుంది. అట్లా కాకుండా వాళ్ళు వచ్చిన కంప్లైంట్ల మీద వాళ్ళు ఇండిపెండెంట్ గా ఎంక్వైరీ చేసుకొని, అది సాధ్యం అవుతుందండి, సాధ్యం కాదని కాదు. మీరు ఎంక్వైరీ అంటున్నారు, అసలు తిరుపతి ఉప ఎన్నికలు జరిగిన దానికి చర్యలకి ఎంత డిఫరెన్స్, టైం డిలే ఉందనేది కూడా చాలా చర్యలు లేవనట్లా. ఆ టైం ప్రాసెస్ చూడండి. ఎలక్షన్ ఉన్నప్పుడు ఈ ఎంక్వైరీకి వచ్చే ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అతను ఎంపీగా అయిపోయాడు, ఎంపీగా అధికారాలని నిర్వర్తిస్తున్నాడు, మొత్తం ఈ ఎంపీ లాట్స్ నిధులు ఖర్చు పెడుతున్నాడు, జీతం తీసుకుంటున్నాడు. ఇప్పుడు ఈ తిరుపతి బై ఎలక్షన్ లో అక్రమాలు జరిగినాయని చెప్పి ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టంగా అర్థమైపోయింది కదా. మరి ఆ ఎంపీ దగ్గర నుంచి ఆయన తీసుకున్న జీతాన్ని రికవరీ చేస్తుందా? ఇంకొకటి, ఆయన ఖర్చు పెట్టిన ఎంపీ లాట్స్ ని ఆయన దగ్గర నుంచి రికవరీ చేయగలుగుతుందా? మూడోది, ఇప్పుడు ఈ అధికారులందరూ కూడా వాళ్ళంతటా వాళ్ళు వచ్చేసి ఈ పనులు చేయలేదు కదా, వాళ్ళకి ఎవరో చెప్పారు, ఆ చెప్పింది ఎవరు అనేది కూడా నీకు తెలుసుకోవాలి కదా. అంటే ఇన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఇందులో. కేంద్ర ఎన్నికల సంఘానికి మామూలుగా అన్ని ఏ అధికారికైనా లిమిటెడ్ పవర్స్ ఉంటాయండి. కేంద్ర ఎన్నికల సంఘానికి అన్లిమిటెడ్ పవర్స్ ఉంటాయి. వాళ్ళు ఏదైనా చేయొచ్చు, వాళ్ళు ఏదైనా చేయొచ్చు అనే పరిస్థితుల్లో ఉండి కూడా చర్యలు తీసుకోకపోతే ప్రజాస్వామ్యానికి వాళ్ళు నష్టం చేకూర్చిన వాళ్ళు అవుతారు. ఇది నేను చాలా చాలా ఎందుకు అంటే చాలా ఆవేదనతో చెప్తున్న మాట ఇది. ఇక్కడ రాష్ట్రంలో
మీరు ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏంటి, వీళ్ళకి ట్రాన్స్ఫర్స్ ఎట్లా చేస్తున్నారు, వీళ్ళకి పోస్టింగ్స్ ఎట్లా ఇస్తున్నారు, వీటన్నిటినీ కూడా మొత్తం అంటే తెలుగుదేశం తరఫు నుంచి కంప్లైంట్లు వెళ్ళినాయండి. కానీ వాటి మీద యాక్షన్ తీసుకోవట్లేదు. ఇందాక సాహెబ్ గారు చెప్పినట్టు గురవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవు ఆ ఇద్దరు గ్రూప్ 1 ఆఫీసర్లని సస్పెండ్ చేయించటానికి మొత్తం 2.5 సంవత్సరాలు పోరాడాడండి. 2.5 years ఆయన ఇదే పని మీద ఉన్నాడు. అదే విధంగా ఏలూరు సాంబశివరావు మన పర్చూరు ఎమ్మెల్యే, ఆయన కూడా ఆయన వీళ్ళని అంటే ఈ ముగ్గురు ఒక సిఐనిను ఆ ముగ్గురు ఎస్ఐల్ని వీళ్ళు అక్రమాలు చేస్తున్నారు అని ప్రూవ్ చేసిన తర్వాత వాళ్ళ మీద చర్య తీసుకోవటానికి ఎంతో శ్రమ పడాల్సి వచ్చింది. అంటే నేను అంటున్న పాయింట్ ఏంటంటే ఇంత శ్రమ పడాలా, నీకు అక్రమాలు జరిగినాయి అని చెప్పిన తర్వాత దానికి సంబంధించిన ఆధారాలు రికార్డెడ్ ఎవిడెన్స్ ఇచ్చిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవటంలో ఇంత జాప్యం చేస్తే ప్రజాస్వామ్యం మీద నమ్మకం పోవటానికి అవకాశం ఉంది. అందుకని ఖచ్చితంగా ఏదైనా కంప్లైంట్ రాగానే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని అంటే ఇప్పటికిప్పుడు నేను అదే చెప్తాను కూడా దాని యొక్క ఇంపార్టెన్స్ బట్టి దానికి ఉన్న ప్రాముఖ్యతను బట్టి కాస్త వేగమైన చర్యలు ఉంటే కొంత సార్ట్ అవుట్ అవుతుంది. రామ్మోహన్ గారు, సో ఏంటి ఇక ఈ ప్రక్షాళన ఇవన్నీ సాధ్యమేనా లేదా ఇదంతా కేంద్ర పెద్దలు తెలుసుకోవాల్సిందేనా? ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ఇది ఖచ్చితంగా ప్రజల అభిప్రాయం మేరకు ప్రభుత్వాలు నడుచుకోవాలి. ప్రభుత్వాలు వాళ్ళ ఇష్టానుసారంగా అధికారుల్ని వాళ్ళ ఇష్టానుసారంగా వాడుకుంటారంటే కుదరదమ్మా. ఇది ఖచ్చితంగా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో శిక్ష తప్పదు. వాళ్ళందరూ కూడా ఇప్పటికే ఆల్మోస్ట్ మనకి సస్పెండ్ చేయడం, కొంతమంది వేరేలకు పంపడం, కొంతమందిని బదిలీలు చేయటం ఇవన్నీ చేశారు. వీళ్ళని చూసి మిగతా వాళ్ళన్నా కాస్త జాగ్రత్త పడి బలిపశువులు కాకూడదు. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2004లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కొంతమంది ఐఏఎస్లు ఎట్లయితే బలి అయిపోయి ఇవాళ అదే పరిస్థితికి మనం చూసాం. ఇవాళ అప్పుడు ఒకళ్ళిద్దరితో పోతే ఇవాళ 10ల సంఖ్యలోకి వెళ్ళింది అది. వీళ్ళందరూ వీళ్ళు చూసి భవిష్యత్తులన్నా ఈ అధికారులు వాళ్ళ నిధులు వాళ్ళు సక్రమంగా నిర్వహించి మరి ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళు పనిచేయాలని చెప్పి అయితే మేము కోరుకుంటా ఉన్నాం. చర్యలు తీసుకోకుండా మనం కొంతమంది అధికారుల మీద ఈ విధంగా జరుగుతున్నాయి, ఆరోపణలు వస్తున్నాయని చెబుతున్నామండి ఐపీఎస్ ఆఫీసర్ల మీద. నిన్న ఐపీఎస్ ఆఫీసర్ల సంఘం మేము ఖండిస్తున్నామండి, మా వాళ్ళు నీతిమంతులు అని చెప్పి అంటూ ఎవరైతే మా మీద రాశారో వాళ్ళ మీద మేము కేసులు పెడతాం అంటున్నారు. వాస్తవంగా సిబిఐ ఎంక్వైరీ అడగమని నేను ఐపీఎస్ సంఘం వారికి విజ్ఞప్తి చేస్తున్నానండి. తప్పులుంటే వాళ్ళు తేలుస్తారు కదా, ఎందుకు ఊరకు ఉలిక్కి పడతారు? ఈ రాష్ట్రంలో ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని ఒక ఉన్నతమైనటువంటి అధికారంలో ఉండి కూలిచ్చేస్తున్నారో చెప్పారు. ఇది అసత్యం అంటే మీరు సిబిఐ ఎంక్వైరీ అడగండి, తప్పలేదు. నేను అది ఆ మధ్య సినిమాల్లో కూడా ఏదో ఇష్యూ మీద ఎవరినో మైక్ పెట్టి అడిగితే ఖండిస్తున్నా అంటారు. ఎందుకు ఖండిస్తున్నా అంటే ఖండిస్తున్నా అంటారు. అట్లాగే ఉంది ఇక్కడ ఈ కార్యక్రమం కూడా, ఖండిస్తున్నారు అందరూ కలిసి. రైట్, చూద్దాం మరి ఏమైనా వేగమైన చర్యలు